కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ హమ్దాని విజయం గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. న్యూయార్క్ మేయర్గా తొలి ఇండో అమెరికన్ ముస్లిం, పైగా అతను అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తి మేయర్గా ఎన్నిక రికార్డు సృష్టించాడు అని ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సామాన్య ప్రజల విజయంగా జోహ్రాన్ అంటూ ఉన్నాడు. తన విజయం వలసదారులకు బలానికి నిదర్శనమని ఆయన అంటూ ఉన్నాడు. అదే సమయంలో ట్రంప్ కొంత అసహనంగానే మనకి కనిపిస్తూ ఉన్నాడు. హమ్దానిది కమ్యూనిస్ట్ భావజాలం అని ట్రంప్ అంటూ ఉన్నాడు. న్యూయార్క్ క్యూబా, వెనిజులా లాగా తయారవుతుందని కౌంటర్ ఇస్తూ ఉన్నాడు ట్రంప్. సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, హమ్దాని ఎన్నిక దేనికి సంకేతంగా చూడాలి? అంటే అమెరికన్ సమాజంలో ఉన్నటువంటి భిన్నమైన ధోరణులకు ఇది సంకేతం. ఎందుకంటే అమెరికన్ సొసైటీలో ఉండే తీవ్రమైన అసమానతలు ఇది కొత్త కాదు. ఒకప్పుడు మీకు వాల్ స్ట్రీట్, అక్కుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమం కూడా నడిచింది అమెరికాలో. 1% ఆఫ్ అమెరికా ఈజ్ రూలింగ్ 99% ఆఫ్ అమెరికా అని. ఇటీవల నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి దేశవ్యాప్తంగా. 70 లక్షల మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. అంటే అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అసమానతలు, ఆ అసమానతలపై ప్రజల్లో పెళ్ళిబుకుతున్న ఆగ్రహాలకు ఈ ఎన్నిక ఒక రకమైన రిఫ్లెక్షన్. వాస్తవంగా ట్రంప్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడనడానికి కారణం ఏంటి అంటే, ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్న సోషో పొలిటికల్ థాట్కు, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ థాట్కు జోహ్రాన్ హమ్దాని కంప్లీట్ రివర్స్. అందువల్ల ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరమైన, అత్యంత శక్తివంతమైన నగరమైన న్యూయార్క్లో జోహ్రాన్ హమ్దాని గెలవడం అనేది రేపు ఇది అమెరికా వ్యాప్తంగా వ్యాపించి తన ఐడియాలజీకి, తన పాలిటిక్స్కు ఏ రకమైన ప్రమాదము తెస్తుంది అన్నది ట్రంప్ భయం. సో అందువల్ల ట్రంప్కు న్యూయార్క్ మేయర్ ఎన్నిక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు జరిగే ఎన్నిక కాదు. అందువల్ల ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు నిన్న, నా బొమ్మ లేదు కదా బ్యాలెట్ పైన, అందుకే హమ్దాని గెలిచాడు అని. సో తన అమెరికాలో బొమ్మను చూసి ఓట్లేసే స్థాయిలోనే ప్రజలు ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. కానీ ట్రంప్ వాదన, తనకు కాదు కదా ఓటు వేసేది, అంటే తాను ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కు పోటీ కాదు కదా అని. నిజమే, అలాంటప్పుడు అలాంటి మేయర్ ఎలక్షన్లో ఎందుకు దిగాలి? రంగంలో దిగి ప్రత్యేకంగా తన పార్టీ క్యాండిడేట్ రిపబ్లికన్ కాకుండా మా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయనకెందుకు మద్దతు ఇవ్వాలి? అందువల్ల ట్రంప్ పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఐడియాలజీకి ఒక బలమైన ప్రత్యర్థి గెలిచాడు. 2, ట్రంప్ పర్సనల్గా రంగంలో దిగి పెద్ద ఎత్తున జోహ్రాన్ హమ్దానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ను సమకూర్చే పనిలో పడ్డాడు. ఆయనే కాదు, ఇలాన్ మస్క్ అని. సో ట్రంప్ ట్రంప్ బహిరంగంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, కమ్యూనిస్ట్ అని, రకరకాల రూపాల్లో ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని, అంటే ఇస్లామోఫోబియాను, జినోఫోబియా అంటారు, అంటే ఫారినర్స్కి వ్యతిరేకంగా. అలాగే అమెరికన్ సమాజంలో ఉండే యాంటీ కమ్యూనిస్ట్ భావజాలం. ఎందుకంటే మీకు అమెరికా, సోవియట్ యూనియన్లు దశాబ్దాల పాటు కోల్డ్ వార్లో ఉండే, అందువల్ల అమెరికాలో సహజంగా ఉండే యాంటీ కమ్యూనిస్ట్ సెంటిమెంట్ను కూడా వాడుకోవటానికి ఇది మరో క్యూబా అయిపోతుంది, మరో వెనిజులా అయిపోతుంది న్యూయార్క్ అని ఆరోపించడం. ఇలా ఇన్ని రకాల దాడులు చేసినా ప్రజలు ట్రంప్ దాడులను పట్టించుకోలేదు, హమ్దానికే మద్దతు ఇచ్చారు. ఇది భరించలేని విషయం. రెండోది. మూడవది ఏంటంటే, ట్రంప్ను ఎదుర్కొనే డెమోక్రటిక్ పార్టీకి ఇప్పటి వరకు ఫార్ములా దొరకలే. సో ట్రంప్ను నెక్స్ట్ ఓడించడం ఎలా అనేది, ఆ ఫార్ములా ఇప్పుడు హమ్దాని రూపంలో ఏమైనా దొరికిందా అనే భయం ట్రంప్ పట్టుకుంది. ఇప్పటి వరకు డెమోక్రట్లు ఏం చేయాలో అర్థం కాని అంశం. ఒక రకంగా ట్రంప్ను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు మన దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఫార్ములా కోసం ఎలా అయితే తన్నాడుతున్నాయో అదే పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, మత రాజకీయము, క్రిస్టియానిటీని హయ్యర్ లెవెల్లో పెట్టడము,
ఇలాంటి వాటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఏం చెప్పుకోవాలి, ఎలా ఎదుర్కోవాలని. ఇప్పుడు ఈ రూపంలో ఒక బలమైన పార్ట్నర్ దొరికాడు. యాంటీ ఇమిగ్రేషను ఇవన్నీ కూడా ట్రంప్ విధానాలు. నాలుగవది ఇక్కడే కాదు, మీకు వర్జీనియాలో గవర్నర్ పదవి కోల్పోయాడు, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి డెమోక్రటిక్ పార్టీ గెలిచింది వర్జీనియాలో కూడా. సో ఇతర ఎన్నికలు మీకు ఈ ఒక్క న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకి ఇది రిఫ్లెక్షనా? ఇస్ ఇట్ అన్ యాంటీడోట్ టు ట్రంప్? ఇప్పటిదాకా టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనుకున్నారు. కమలా హ్యారిస్ ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ కాలేకపోయారు. జో బైడెన్ ఆరోగ్యరీత్యా నిలబడలేకపోయాడు. సో పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ టు ట్రంప్కు. జోరాన్ మమ్దాని ఎక్కడ ఆల్టర్నేటివ్ అవుతాడేమో అనే భయం ట్రంప్లో కనబడుతుంది. కరెక్ట్. ట్రంప్ కూడా కొన్ని వార్నింగ్స్ ఇచ్చాడు. ఫెడరల్ సాయం అందదు, మమ్దాని గెలిస్తే ఫెడరల్ సాయం అందదు అనే వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. కానీ ఆ వార్నింగ్స్ని అక్కడ హోటల్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. సో ఇది ట్రంప్కి ఎటువంటి ఎదురు దెబ్బగా చూడాలంటారు దీన్ని? అంటే ట్రంప్ ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే ఇప్పుడు రాజకీయాల్లో అయితే ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఏమంటున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మీనింగ్ ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మా పార్టీ గెలిస్తేనే మేము ఫండ్స్ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇది రాజ్యాంగం అంగీకరిస్తా? కానీ అంటే బహిరంగంగానే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. అసలు భారత రాజ్యాంగమే డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకొని ఉంటే అసలు రాష్ట్రాల్లో వేరే ఎన్నికలు ఉండేవి కావు కదా. సెంట్రల్లోనే ఎన్నిక ఉండేది, రాష్ట్రాల్లో అసలు ఎన్నికలే ఉండేది కాదు. కేంద్రంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళే గవర్నర్లు నియమించేవారు, గవర్నర్లు పాలించేవారు కదా. అంటే రాజ్యాంగంలోనే డబుల్ ఇంజన్ సర్కార్ అనే భావన లేదు. కానీ మన రాజకీయ నాయకులు రోజు మాట్లాడతారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ యాంటీ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ అది. నీకు రాజ్యాంగమే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ పాలించేటువంటి ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? పొలిటికల్ పవర్ అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు, అది ప్రమాదకరము అనేటువంటి ఆలోచనతో ఇచ్చింది. సారీ, అలాంటి ఆలోచనతో ఇచ్చింది. అలాంటిది మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పెద్ద గర్వంగా మన దగ్గర కూడా చెప్పుకుంటారు. సో అందువల్ల మీకు ఎక్కడైనా అదే సమస్య. ఇప్పుడు అమెరికాలో కూడా ఏంటి, నేను ఫెడరల్ ఫండ్స్ ఆపుతాను. ఇప్పుడు ఫెడరల్ ఫండ్స్ ఆపే అధికారము ఏకపక్షంగా అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పైన విమర్శలు కూడా అదే. అక్కడ కాలిఫోర్నియాలో, లాస్ ఏంజల్స్లో అల్లలు జరిగితే నేను ఫెడరల్ ఫోర్సెస్ పంపిస్తాను అని. సో రాష్ట్రం మనకన్నా అమెరికాలో రాష్ట్రాలకు అధికారాలు ఎక్కువ. కంపారిటివ్లీ ఇండియా కన్నా బెటర్ ఫెడరేషన్ అమెరికా. మనది క్వాసీ ఫెడరేషన్ అంటారట, అర్ధ సమాఖ్య రాజ్యం. అమెరికాది సంపూర్ణ సమాఖ్య రాజ్యం. అందువల్ల మీకు అమెరికాలో కూడా ఇప్పుడు వ్యతిరేకత షికాగోలో, లాస్ ఏంజల్స్లో అన్ని చోట్ల కూడా ఏంటంటే ట్రంప్ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అందుకే నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రొటెస్ట్లో 70 లక్షల మంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు ట్రంప్ అని. సో అందువల్ల ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ప్రజలు ఎవరిని మేయర్ ఎన్నుకోవాలన్నది ఆ ప్రజల ఇష్టం. ట్రంప్ను శాసించలేదు కదా. ఇప్పుడు అమెరికన్ ఎన్నికల చట్టాలకు విరుద్ధంగా గనక జోరాన్ మమ్దాని ఉంటే ఆయన అభ్యర్థిత్వమే క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్ ఎలక్షన్ అథారిటీస్ ఆయన క్యాండిడేట్స్ని రద్దు చేస్తుంది. ఆయన క్యాండిడేట్స్ని రద్దు చేయలేదని అర్థం ఈజ్ ఎలిజిబుల్ బై అకార్డింగ్ టు అమెరికన్ లా. సో అమెరికన్ లా ప్రకారం ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. అతని సిద్ధాంతం నీకు నచ్చకపోవచ్చు, అతని ఆలోచనలు నీకు నచ్చకపోవచ్చు. దానికి పరిష్కారం ప్రజలకు చెప్పుకోవాలి. ఆలోచనలు ప్రమాదకరమని చెప్పి వాళ్ళని ఒప్పించి అది ఓడించాలి. కానీ మీరు కనుక మమ్దానిని గెలిపిస్తే నేను ఫెడరల్ ఫండ్స్ ఆపుతా అంటే మరి న్యూయార్క్ నగరం కూడా అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వానికి టాక్సెస్ కట్టాలని అనొచ్చా? అది ప్రమాదకరం కదా. ఒక రకంగా వేర్పాటువాద ధోరణికి దారితీస్తే కదా. ఫెడరల్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వవు, కానీ మరి ఆ పన్నులు మరి మేమెందుకు కట్టాలి ఫెడరల్ ప్రభుత్వం కంటే? ఇప్పుడు మన దగ్గర కూడా అవుతుంది చూడు, తెలంగాణకి ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చామని మాట్లాడుతుంటారు. మరి తెలంగాణ ఇచ్చిన డబ్బుల సంగతి ఏంటి అని మనం అడుగుతుంటాం చూడండి. సో అందువల్ల రాజకీయ నాయకుల భాష ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. నాగేశ్వర్ గారు, ఒకసారి ట్రంప్ మాట్లాడిన బయట వచ్చింది, ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Very angry speech.
certainly angry toward me, and I think he should be very nice to me. You know, I'm the one that sort of has to approve a lot of things coming to him, so he's off to a bad start. At one point he says, turn the volume up. So hear me, President Trump, when I say this. To get to any of us, you will have to get through all of us. How do you respond to that? Does that affect anything you're going to do? It's a very dangerous statement for him to make, actually. And, you know, you talk about danger. I think it's a very dangerous statement for him to make. He has to be a little bit respectful of Washington, because if he's not, he doesn't have a chance of succeeding. And I want to make him succeed. I want to make the city succeed. I don't want to make him succeed. I want to make the city succeed, and we'll see what happens. Did you see reaching out to him? I would say he should reach out to us, really. I think he should reach out. Right. I'm here. We'll see what happens, but I would think that it would be more appropriate for him to reach out to us. I thought it was a very angry speech. రైట్ నాగేశ్వర్ గారు, మమ్దానీలో మనకు ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది, ఒక రకమైన అగ్రెసివ్నెస్ ఉంది. ట్రంప్లో ఒక రకమైన అసహనం, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇప్పటికీ అదే కనిపిస్తుంది. అండ్ మమ్దానీ ఇచ్చిన హామీలు కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని అనుకోవచ్చా? తప్పనిసరిగా వాస్తవంగా కీలక పాత్ర పోషించిందే మమ్దానీ ప్రజెంట్ చేసిన ఆల్టర్నేట్ ఎకనామిక్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పటి వరకు ట్రంప్ చెప్తున్న విధానం ఏంటంటే, కార్పొరేట్లకు ట్యాక్స్ కట్స్ ఇవ్వాలి, పన్నుల్లో రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వము సామాజిక భద్రత నుంచి వైదొలగాలి, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్. ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే శాఖనే ట్రంప్ రద్దు చేశాడు. వాస్తవంగా ఎడ్యుకేషన్ అమెరికాలో లోకల్ గవర్నమెంట్ చూసుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ స్టిల్ 8% ఆఫ్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేది మీకు ఫెడరల్ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, పేద వర్గాల చదువు కోసం ఫెడరల్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ట్రంప్ ఏం చేశాడు, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడు. ఇప్పుడు అమెరికాలో షట్ డౌన్ జరుగుతోంది. చాలా 10% ఆఫ్ 40 ఎయిర్పోర్ట్లో 10% విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. 1 మిలియన్ 10 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఎయిదర్ జాబ్ అన్నా కోల్పోయారు, లేదంటే వాళ్ళు వితౌట్ పే పనిచేస్తున్నారు. ఈ క్రైసిస్ కారణం ఏంటి? రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు మధ్య అగ్రిమెంట్ కుదరలే బడ్జెట్ పైన. ఏంటి డెమోక్రాట్ కోరుతున్నది? సో హెల్త్ కేర్, ప్రజలకు ఇచ్చేటువంటి ప్రజారోగ్య అంశాలపైన, సబ్సిడీలపైన కోత విధించకూడదని. ట్రంప్ ఏంటంటే ప్రజారోగ్యానికి విధించేటువంటి హెల్త్ కేర్ సబ్సిడీస్ కూడా తగ్గించాలి అని. సో ట్రంప్ ఐడియాలజీ, ట్రంప్ పాలసీ ఏంటంటే టోటల్గా ఫ్రీ మార్కెట్కు వదిలేయాలి, కంప్లీట్గా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాలి. దట్ ఈస్ ద రిపబ్లికన్ ఐడియాలజీ. అందులో ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ట్రంప్ ప్రతిపాదన. సో దీనికి భిన్నమైన ప్రతిపాదన మీకు జోర్హాన్ మమ్దానీ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, రాబిన్హుడ్ ఎకనామిక్స్ అంటాం. కానీ ట్రంప్ దృష్టిలో అది కమ్యూనిస్ట్ ఎకనామిక్స్ కావచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, న్యూయార్క్లో ఉన్న సూపర్ రిచ్ను ట్యాక్స్ వేస్తాను, అందులో కొద్ది శాతం ట్యాక్స్ విధించిన ఆ డబ్బులతో నేను ప్రజలకు కావలసిన విధానాలు చేపడతాను. ఉదాహరణకు యూనివర్సల్ చైల్డ్ కేర్, అంటే మా అందరికీ పిల్లల సంరక్షణ అని. ఇప్పుడు అమెరికాలో కూడా 2 ఉద్యోగం చేస్తే తప్ప బతకలేని పరిస్థితి ఉన్న వాళ్ళ కుటుంబాలు చాలా ఉంటాయి. అమెరికన్ సమాజం చాలా కాంప్లెక్స్ సొసైటీ. మన తెలుగువారు ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి అదే అమెరికన్ సొసైటీ అనుకోకూడదు. మన వాళ్ళు రిలేటివ్లీ రిచర్ అమెరికన్స్, ఉన్నంతలో బెటర్ అమెరికన్స్. మన వాళ్ళు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ రిలేటివ్లీ అఫ్లుయెంట్ కమ్యూనిటీ. మన లైబర్హుడ్లు రిలేటివ్లీ అఫ్లుయెంట్. మన వాళ్ళు చేసే ఉద్యోగాలు రిలేటివ్లీ హయ్యర్ లెవెల్, ఎందుకంటే హైలీ స్కిల్డ్ సెక్టార్స్లోకే మన వాళ్ళు వస్తారు కనుక. కానీ మీకు ఎవరేజ్ అమెరికన్ లైఫ్ అది కాదు. సో అందువల్ల రేపు పిల్లల చైల్డ్ కేర్ అనేది చాలా కీలకమైన విషయం. న్యూయార్క్ లాంటి సిటీలో బతకాలంటే నీకు అనివార్యంగా భార్యాభర్తలు 2 ఉద్యోగం చేయాలి. మరి పిల్లల చైల్డ్ కేర్ ఎవరు చూసుకోవాలి? సో ఇలాంటి యూనివర్సల్ చైల్డ్ కేర్, పిల్లల ఆరోగ్యం పైన ఖర్చులు, సో ఇలాంటి ఎందుకంటే అమెరికాలో 40% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ మెడికేడ్, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో ఉండే వైద్య సదుపాయాలతో పొందుతూ ఉంటారు. అమెరికన్ లాస్ట్ 25 ఇయర్స్లో 2025 సగటు అమెరికన్ ఆదాయము 7% పెరిగితే మీకు 7% ఇంక్రీజ్ ఇన్ ద మీడియం ఇన్కమ్ ఆఫ్ అమెరికన్.
అదే అమెరికాలో ధరలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 60% పెరిగింది. సో అమెరికన్ ఎకానమీలో ఏలియనేట్ అయిపోతున్న, మార్జినలైజ్ అయిపోతున్నటువంటి ఒక సెక్షన్కు జోహరాన్ మమ్దాని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో నేను రిచ్ పైన ట్యాక్స్ చేసి పేద వర్గాల పైన ఖర్చు పెడతాను అని. అలాగే అఫోర్డబిలిటీ క్రైసిస్ అంటారు. ఇక అమెరికాలో బిగ్గర్ సిటీస్ శాన్ ఫ్రాన్సిస్కో లేదు మీకు, అలాగే ఇలాంటి నగరాలు, మహానగరాలు, న్యూయార్క్ మహానగరాల్లో అసలు మనుషులు జీవించడం కష్టం. మీకు హోమ్లెస్నెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే యూ కాంట్ జస్ట్ ఎఫోర్డ్. కాలిఫోర్నియాలో మీకు బే ఏరియాలోకి ఇల్లు కావాలంటే కొన్ని లక్షల డాలర్లు. సో కామన్ మ్యాన్ కెనాట్ ఎఫోర్డ్. సో మీకు ఆ న్యూయార్క్లో రెంట్ అసలు భరించలేము మనం, ఊహించడానికి కూడా అంతుపట్టదు. సో చిన్న వ్యాపారం చేసుకోవాలంటే గిట్టుబాటు కాదు. అందుకే మమ్దాని నేను రెంట్ ఫ్రీజ్ యాక్ట్ తెస్తాను, అద్దెలు పెరగకూడదని. సహజంగానే ప్రాపర్టీ ఓనర్లు దీన్ని వ్యతిరేకిస్తారు, కానీ ప్రాపర్టీ రెంట్ తీసుకున్న వాళ్ళు సంతోషపడతారు. ఓనర్లు తక్కువ రెంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఓనర్లకు ట్రంప్ రిప్రజెంట్ చేస్తే రెంట్ తీసుకునే వారికి మమ్దాని రిప్రజెంట్ చేస్తున్నాడు, వర్కింగ్ క్లాస్ రిప్రజెంట్. అందుకే ట్రంప్ను ఐడియాలజికల్గా సపోర్ట్ చేసి రైట్ వింగ్ వాళ్ళలో ఉన్న వర్కింగ్ క్లాస్ కూడా మీకు మమ్దాని పట్ల అట్రాక్ట్ అయ్యారు న్యూయార్క్లో. అందువల్ల మీకు డెఫినెట్గా జోహరాన్ మమ్దాని ఎకనామిక్ ఎజెండా, పాపులిజంని ఖండించవచ్చు, ఇంప్రాక్టికల్ని విమర్శించవచ్చు, కానీ అమెరికన్ ఎకానమీలో ఉండే అన్రెస్ట్ను కరెక్ట్గా మమ్దాని ట్యాప్ చేయగలిగాడు కనుక ట్రంప్ కూడా అదే రకంగా ట్యాప్ చేసి గెలిచాడు. ట్రంప్ ఇంకో రకం సేమ్ ఫినామిన్. ట్రంప్ ఏం చేశాడు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ అన్రెస్ట్ను ఇమ్మిగ్రెంట్ల పైన, ఫారిన్ వర్కర్స్ అని చెప్పి సో ఇతరుల పైన నెట్టి వాళ్ళపైన అటాక్ పెట్టి ఆ సెక్షన్ మొబిలైజ్ చేశాడు. సో ఒక డిస్ట్రక్టివ్ మెథడ్లో, వినాశకరమైన పద్ధతిలో ట్రంప్ మొబిలైజ్ చేశాడు. ఒక కన్స్ట్రక్టివ్గా ఛానలైజ్ చేశాడు మమ్దాని. అఫ్కోర్స్ మమ్దాని ఎజెండాలో చాలా ఆర్కిష్నెస్ ఉండొచ్చు, అన్నీ మనం అంగీకరించగలుగుతామని కాదు. బట్ డెఫినెట్గా అమెరికన్ ఎకానమీలో ఉన్న ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అమెరికన్ ఎకానమీ అంటే ఎన్విడియాను చూసి మాత్రమే అమెరికన్ ఎకానమీ అనుకోలేం, ఇలాన్ మస్క్ను చూసి మాత్రమే అమెరికన్ ఎకానమీ అనుకోలేం, యాపిల్ గూగుల్లను చూస్తేనే అమెరికన్ ఎకానమీ అనుకోలేం. అందువల్ల ద ఇన్విజిబుల్ అమెరికన్ను రిఫ్లెక్ట్ చేశాడు, రిప్రజెంట్ చేశాడు కనుక మమ్దాని గెలిచాడు. ట్రంప్కి ఎదురు దెబ్బ, మమ్దాని గెలవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ మమ్దాని భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, ఆ పాయింట్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఏముంటుంది భారతీయ మూలాలు ఉంటే, కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్నాయి, ఏమొచ్చింది మనకు? రిషి సునక్ భారతీయ మూలాలు ఉన్నాయి, ఏమొచ్చాయి? ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన రాజకీయాలు ఇంకో దేశ రాజకీయాలు మనం ప్రతిదాన్ని ముడిపెట్టలేము. ఇప్పుడు భారతీయ మూలాలు ఉన్నాయి కరెక్టే. మీకేమైనా రిషి సునక్ కాలంలో ఇండియా యూకే ట్రేడ్ డీల్ కుదిరిందా? రిషి సునక్ వెళ్ళిపోయినాక కీ స్టార్మర్ వచ్చా కుదిరింది. సో ఇప్పుడు ఆ మాటకు వస్తే అమెరికన్ లో ఉన్న టాప్ అఫీషియల్స్, FBI చీఫ్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళంతా ఈ భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు అని చెప్పి ట్రంప్ పాకిస్తాన్ ప్రేమాయణం ఆపగలిగామా? అందువల్ల మీకు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా 4 ఏళ్ళు. అప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ ఏమన్నా కొత్తగా ఉరుకులు పరుగులు తీసాయా? అందువల్ల ఒక దేశానికి సంబంధించినటువంటి విధానాల్ని మనము ఈ ఎథనిక్ రేషియల్ నేపథ్యంతో మాత్రమే చూడలేము. అల్టిమేట్లీ ఇది మేయర్ ఆఫ్ న్యూయార్క్. ఇండియాలో బెంగళూరు మేయర్ కాదు కదా, ఢిల్లీ మేయర్ కాదు కదా. సో అమెరికాలో ఒక నగరానికి మేయరు. ఆయన భారతీయ మూలాలున్నా ఏ మూలాలున్నా రేపు ఆయనకు రాజకీయంగా నిలబడాలన్నా కూడా ఈ హాస్ టు అపీల్ టు ద అమెరికన్స్ కదా. ఇండియన్స్కి అపీల్ చేయడం వల్ల అన్ని లక్షల్లో గెలవడు కదా. సో అందువల్ల దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ఇండియన్ మూలాలే లేదు, అలా అంటే ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయి. ఫాదర్ ఉగాండన్, మీకు ఒక రకంగా కమలా హారిస్ టైప్ ఇండియన్ మదర్ అండ్ ఆఫ్రికన్ ఫాదర్. సో అందువల్ల అమెరికాలో ఈ మిక్స్డ్ ఐడెంటిటీ ఉంటారు చాలామంది. ఇప్పుడు బరాక్ ఒబామా ఆఫ్రో అమెరికన్ కెనియన్ ఫాదరు, సో ఐఫనేటెడ్ అమెరికన్స్ అంటారు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల కొత్తగా ఇండియాకి ఏదో లాభం వస్తుంది కాదు. అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఇది బిగ్ క్రిటిక్ ఆఫ్ మోడీకి తీవ్ర వ్యతిరేకి. ఈ సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు నిన్న నెహ్రూను కోట్ చేశాడు, సో అంతకుముందు మండేలాను కోట్ చేశాడు. సో ఈ సింబాలిజం ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఆఫ్రికన్ డిసెంట్ ఉంది కనుక మండేలాను కోట్ చేయొచ్చు. ఇండియన్ లిబరల్ డిసెంట్ ఉంది కనుక మీకు జవహర్లాల్ నెహ్రూ కోట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే ఉండవచ్చేమో.
కానీ దట్ డజంట్ మీన్ ఏదో ఇండియాకి అయిపోతుంది జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు. అయినా ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాదు కదా, న్యూయార్క్ మేయర్ అయిపోయింది. కరెక్ట్.